యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. సుమయోను గురించి వ్రాయబడింది కదా. నీతిమంతుడట, భక్తిపరుడట, ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎదురు చూచువాడట. అతని మీద పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి కలిగి ఉండే లక్షణాలు ఇక్కడ చూస్తున్నాం. నీతిగా జీవిస్తాడు, భక్తి కలిగి ఉంటాడు, ఇతరుల క్షేమమును, ఆశీర్వాదమును, ఆదరణను కోరుకుంటాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ అతనిని నడిపిస్తూ ఉంటుంది అనే విషయాలు చూస్తున్నాం. దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు నీతిగాను, యథార్థంగాను, పరిశుద్ధంగాను జీవిస్తావు. ఇతరుల క్షేమమును, ఆశీర్వాదమును కోరుకుంటావు. పరిశుద్ధాత్మ నడిపింపులో నీవుంటావు అనేది సత్యము. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన చిత్త ప్రకారం జీవించే వ్యక్తిగా ఉంటున్నావా?